పండుగలొచ్చినా, పూజలొచ్చినా, ఊరికే అలా కూర్చొని ఈవినింగ్ ఏదన్నా స్నాక్స్ తినాలనిపించినా, వెంటనే గుర్తొచ్చే స్వీట్ ఏంటంటే రవ్వ లడ్డు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. రవ్వ లడ్డు గుల్లగా రావాలంటే నేను చెప్పే ఈ రెసిపీని ఫాలో అవ్వండి. చాలా చాలా వస్తాయి. కొన్నే ఇంగ్రీడియంట్స్‌తో అతి తక్కువ టైంలో ఈజీగా, టేస్టీగా అయిపోయే రవ్వ లడ్డు రెసిపీ చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక హాఫ్ కేజీ ఉప్మా రవ్వ ఆర్ సూజీ రవ్వ అని కూడా అంటారు. దానికి ఒక 2 చెక్కలు ఎండు కొబ్బరి తురిమేసి పక్కన పెట్టుకోవాలి. కొన్ని జీడిపప్పులు, కిస్మిస్, నెయ్యి వేసేసి వేపించేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లోకి మీరు బాదం ఇంకా పిస్తా వేసుకున్నా బాగుంటాయి. ప్రస్తుతానికి నేనైతే జీడిపప్పులు, కిస్మిస్ వేపించేస్తున్నాం అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. కిస్మిస్ ఇలా ఉబ్బుతాయి చూడండి. జీడిపప్పులేమో కలర్ మారే వరకు ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాము. ఒక పెద్ద బౌల్ తీసుకుంటే బెటర్, అందులోనే మిక్స్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా రవ్వ అనేది వేస్తూ గోధుమ ఎరుపు కలర్ వచ్చేంత వరకు వేయించాలన్నమాట. చూసారు కదా, మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టే వేయించాలి. కలర్ మెల్లగా ఎరుపు రంగులోకి వచ్చేసే వరకు ఇందాక మనం తీసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత హాఫ్ కేజీ సూజీ రవ్వకి హాఫ్ కేజీ వరకు చక్కెర పడుతుంది. మీరు స్వీట్ ఎక్కువ తక్కువ అంటే కూడా తగ్గించుకుని పెంచుకోవచ్చు. సో ముందే షుగర్ పౌడర్ కలిపేయకుండా షుగర్ అంతా మిక్సీ జార్లో వేసేసి ఒక రివర్స్ తిప్పి మొరంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా షుగర్ అనేది టేస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. సో దట్ మీరు షుగర్ అనేది ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ అయిపోతే మళ్ళీ కష్టమవుతుంది కాబట్టి మీరు కొంచెం ఒక 2 కప్స్ అలా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ షుగర్ అనేది టేస్ట్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. సో వన్స్ ఈ మిక్స్చర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇందాక తురుము పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి, దాన్ని ఒక్క 2 మినిట్స్ వేయించేసి ఒక్క రివర్స్ తిప్పుడు మిక్సీలో తిప్పేసి అది కూడా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా రవ్వగా ఉన్నప్పుడే టేస్ట్ అది చూసి అన్నీ అడ్జస్ట్ అయిపోయాయి అనుకున్నప్పుడు ఒక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పాలని మనం తీసుకోవాలి. కాసి చల్లారిన పాలు ఉంటాయి కదా, ఆ పాలు పోసుకుంటూ నీట్గా కలుపుకోవాలండి. ఎక్కువ పాలు పోసేయకూడదు ఒకేసారి, మళ్ళీ బాగా గట్టిగా అయిపోయి క్రికెట్ బాల్ లాగా వచ్చేస్తాయి ఆరిన తర్వాత. సో గుల్లగా రావాలంటే కొద్ది పోర్షన్ తీసుకొని కొన్ని పాలు వేసుకుంటూ ఇలా లడ్డూల్లాగా ప్రెస్ చేసేసుకోవాలండి. నిలవ ఉండాలంటే ఎండు కొబ్బరి వేసుకుంటాము, పచ్చి కొబ్బరి వేసుకుని కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే పాలు అనేవి ఎక్కువ పట్టవు. ఆ పచ్చి కొబ్బరికున్న చెమ్మ ద్వారానే లడ్డు ఫార్మేషన్ అనేది అయిపోతుంది అనమాట. పచ్చి కొబ్బరి వేస్తే ఏముంటుందంటే ఎక్కువ నిలవ ఉండవు అనమాట. ఒక 3-4 డేస్ ఉంటాయి అంతే. సో ఇలా ఎండు కొబ్బరి వేస్తే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్, 1 మంత్ వరకు కూడా ఉంటాయి. అప్పటి వరకు ఉంచాంలేండి అనుకోండి, టేస్ట్ బాగుంటాయి కాబట్టి అయిపోతాయి అనుకోండి. సో ఇలా ఎండు కొబ్బరి వేస్తే నిలువ ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఎండు కొబ్బరి వేసుకుంటున్నాము. పచ్చి కొబ్బరి వేసుకున్న టేస్ట్ చాలా చాలా బాగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఫైనల్లీ మన రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయండి.
టేస్ట్ అయితే చాలా చాలా బాగొచ్చింది. ఇలా పండగలప్పుడు కానీ, జస్ట్ అలా స్నాక్స్ లాగా కానీ తినాలి అన్నా, ఎక్కడన్నా బాక్సెస్‌లో పెట్టాలన్నా, ఎవరికైనా పంపించాలన్నా కూడా చాలా బావుంటాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ వీడియోస్ ఇంకా ఈ ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.